హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ముంచుకొస్తున్న మరో పెనుముప్పు, నిపుణుల హెచ్చరిక. అసలు ఏం జరుగుతోంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రపంచంలోని 100 వేడి నగరాల్లో 95 మనవే. భయపెడుతున్న గణాంకాలు. సూర్యుడు నిప్పులవాన కురిపిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత బయటపెడుతుంటే భారతదేశం మాత్రం అగ్నిగుండంగా మారిపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా వెలువడిన ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతల గణాంకాలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. భూమండలంపై అత్యంత వేడి ఉన్న 100 నగరాల జాబితాను పరిశీలిస్తే అందులో ఏకంగా 95 నగరాలు మన భారతదేశంలోనే ఉండడం అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ డేటాను చూస్తుంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో ఇప్పుడు ఇట్టే అర్థమవుతోంది అంటున్నారు. ఇప్పుడు చూస్తే మధ్య భారతం నుంచి ఇండో గంగా మైదానాల వరకు బాణుడి బగబగలకు జనం అల్లాడిపోతున్నారు. డజన్ల కొద్దీ నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. పలు ప్రాంతాల్లో పాదరసం 45 డిగ్రీల స్థాయిని కూడా చేరుకుంటోంది. ఎటు చూసినా నిప్పులు కొలిమిని తలపించేలాగా వేడి వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల జాబితాలో ఈ రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. కేవలం పెద్ద నగరాలే కాకుండా చిన్న పట్టణాల్లో కూడా విపరీతమైన ఎండలు మండిపోతున్నాయి. తాజా నివేదికల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని బిన్కీ, ఫతేపూర్, ఇటావా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీలకు చేరుకున్నాయి. పొడిగాలులు నిరంతరాయంగా వస్తూ ఉండడంతో ఆకాశంలో మబ్బులు లేకపోవడం వల్ల ఈ స్థాయిలో ఎండలు దంచి కొడుతున్నాయంటున్నారు. ఋతుపవనాలు రావడానికి ముందు వాతావరణం అనుకూలించకపోవడం కూడా మరో ప్రధాన కారణం. వాతావరణంలో మార్పులు, పచ్చదనం తగ్గిపోవడం వల్లే పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. అదే సమయంలో రాత్రి వేళల్లో కూడా వేడి ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రజలు కంటి నిండా నిద్రపోవడానికి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఒకేసారి ఇన్ని నగరాల్లో ఈ తరహా వాతావరణం నెలకొనడం ఇదే తొలిసారినైతే చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇండియాలో ఎన్ని అత్యధిక వేడి ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో. ఈ విపరీతమైన వేడిగాలుల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆరుబయట పనిచేసే కార్మికులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రుల్లో వడదెబ్బ కేసుల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరుగుతోంది. పగటిపూట ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే వణికిపోయే పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దీనికి కారణం అడవుల నరికివేత, కాంక్రీట్ అడవులుగా మారుతున్న నగరాలు, పెరుగుతున్న కాలుష్యం. వీటన్నిటి ఫలితమే ఈ విపరీతమైన ఉష్ణోగ్రతలు. ఈ తీవ్రత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పవని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానికంగా కురిసే ఉరుములతో కూడిన జల్లులు కొంత ఊరటనిచ్చినా అది కేవలం తాత్కాలికమేనని స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వడగాలులు ఉంటాయని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటికి రావద్దని సూచిస్తోంది. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పటికీ ప్రతి ఒక్కరికి అవసరమని అయితే చెప్తూ ఉన్నారు.